శబరిమలై వెళ్తానంటా ఉన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడితో వాళ్ళ నాన్న ఒరే మాలతో గీలతో నువ్వు చూస్తే ఎంతున్నావు. మరి మాలేసుకుని శబరిమలై వెళ్ళాలంటే ఎలాంటి వారు శబరిమలై వెళ్తారో తెలుసా? ఎలాగా? ఒరి పిచ్చోడా, పెద్ద పెద్ద గురుసాములు మాలలే మాల మాట మరచిపోయి మాల మాట మరచిపోయి మంచిగా నువ్వు బడికి పోరా బిడ్డో మాలలు ఎవరు వేసుకోవాలో తెలుసా? మన శివకోటేశ్వరరావు స్వామి లాంటి వాళ్ళు, లేకపోతే లోకేశ్వరరావు గురు స్వామి లాంటి వాళ్ళు వేసుకోవాలరా. అప్పుడు ఆ పిల్లవాడి వాళ్ళ నాన్నతో ఏమంటా ఉన్నాడో తెలుసా? నాన్న కొలమతాల పట్టింపు అయ్యప్ప మేమందరం ఒకటేనడు అయ్యప్ప మాల వేసేము అయ్యపోతనే అయ్యప్ప గారికి అయ్యాపోతనే అయ్యప్ప గారికి అయ్యాపోతనే అయ్యప్ప గారికి ఊరే నాయనా, మాలేసుకోవాలంటే ఎంత కష్టాలు ఎన్ని నియమాలు ఉంటాయి నీకు తెలుసా? అసలు కష్టాలు ఎంత నియమాలు ఎందుకన్నా? ఒరే పిచ్చోడా, మాలేసుకుని 41 రోజు దీక్ష చేయాలంటే 40 రోజుల పాటు వడ్డీ పూట తిండి అంట. 40 రోజుల పాటు వడ్డీ పూట తిండి అంట. కాలి చెప్పులుండవంట. కాలి చెప్పులుండవ నల్ల గుడ్డ లేసుకుని నల్ల గుడ్డ లేసుకొని సన్యాసాలు ఎదురుగా ఇన్ని చెప్పావు కదా, నిన్ను నన్ను అండపిండ బ్రహ్మాండానంతటి కాపాడేవాడెవరు? అయ్యప్ప స్వామి కదా. అయ్యప్ప స్వామి మాలేసుకొని ఓ నాన్న కడుపు నిండా తిండి ఉంటే అయ్యప్ప కనిపిస్తాడు. కడుపు నిండా తిండి ఉంటే అయ్యప్ప కనిపిస్తాడు. మనం ఏం చేస్తున్నాము? చక్కగా ఉదయం పూట టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం కూడా భిక్ష. 3 పూట్ల తింటాను, కానీ ఒంటి పూట తినమంటున్నాడు. చిన్న కాడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి మనం ఏమంటా భిక్షకి వెళ్తాము. స్వామి మేము దేనికి తీసుకుంది? మీరు తృప్తిగా తినండి స్వామి అని చెప్పి ఒక ప్లేట్ నిండా పెడతారు. పాపం తినలేక ఆ పట్ల కింద ఇలా పట్టల కింద నెట్టి వస్తూ ఉంటారు స్వామి శరణం. అంతేనా స్వామి? నాన్న ఆ రకంగా కడుపు నిండా తిండి ఉంటే అయ్యప్ప కనిపిస్తాడు. అయ్యప్ప
నిష్టతోటి పూజ చేస్తే నీకేనయ్యా నిష్టతోటి పూజ చేస్తే కష్టమనగా భారత అయ్యే పోతనే అయ్యప్ప గారికి అయ్యారే పోతనే అయ్యప్ప గారికి అయ్యారే పోతనే అయ్యప్ప గారికి అయ్యారే పోతనే అయ్యప్ప గారికి. ఒరి నాయనా ఇందాకడికి చెబుతా ఉన్నా నీకు మారద్దు, నువ్వు ఎంతే ఉన్నావురా బాబు. మాలేసుకుని శబరిమల వెళ్ళాలంటే అక్కడ కొండలు గోనలు గొట్టలు ఎక్కుతా ఉండాలి. అక్కడ జనం ఏ విధంగా వస్తారు తెలుసా? వస్తారు ఎక్కలేని జనం చుక్కని చూడస్తారంట, ఎక్కలేని జనం చుక్కని చూడస్తారంట, ఊరే పిచ్చోడా. ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశే కాదు నాయన, యావత్ భారతదేశం మొత్తం కూడా మాలాధారణ చేసుకుని శబరిమల వస్తారు. మొక్కుడేమో తక్కువంట తొక్కుడేమో ఎక్కువంట, తొక్కుడేమో తక్కువంట తొక్కుడేమో ఎక్కువంట, తొక్కుడేమో తక్కువంట తొక్కుడేమో ఎక్కువంట, తొక్కుడేమో తక్కువంట తొక్కుడేమో ఎక్కువంట. పూజ గురువర్యులు అల్లంశెట్టి శివకోటేశ్వరరావు గారు ఇప్పటి వరకు స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తూ మరి స్వామివారికి అభిషేక కైంకర్యాలు జరిపిస్తూ ఉన్నారు. మరి తన గళం నుంచి స్వామివారి అభిషేకాలు తన గాత్రంలో ఒకసారి విందామని కూడా స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.